చెప్పండి, యాక్సిడెంట్ మీ వల్ల జరిగిందా? కాదు, కారు వల్ల నాకు జరిగింది. మీ తప్పేం లేదా? 1% కూడా లేదు. అయితే తప్పంతా ఆ అమ్మాయిదే అంటారు. అమ్మాయా? ఎవరా అమ్మాయి? మిస్ రంభ. నిజంగా అమ్మాయి కన్నెపిల్ల మిస్సేనా? పెళ్లి కాని మిస్సేనా? పెళ్లి కాని వాళ్ళే మిస్ అవుతారు. అయితే ఆ అమ్మాయిది ఏమీ తప్పలేదు, తప్పంతా నాదే. అలాగన్నాడా? అవును సార్, మీ అమ్మాయి గారు తప్పేమీ లేదన్నాడు. బిక్కి తప్పేమీ ఉందన్నాడా? పైగా మీ అమ్మాయి థ్యాంక్స్ కూడా చెప్పమన్నాడు సార్. బిక్కికి చెప్పలేదా? నాకు థ్యాంక్స్ చెప్పారా? అవునమ్మా, కారు పిచ్చి బయట పెట్టాను సార్. నడికి బాబాయ్, కారు పెట్టి కన్నె చేత అటు ఇటు గుద్దించుకున్నా, గండం నుంచి గట్టే ఎక్కి ఆహా ఓహో బతికిపోయా, కింగునే అవుతా అమ్మడు. హొయ్యారే హొయ్యారే హొయ్. కారు పెట్టి కన్నె చేత అటు. కండిషన్ ఏమైనా బెటర్ ఉందండి? పర్వాలేదండి. బుద్ధిలో కూడా ఎవరండి అడ్వాన్స్ ఇచ్చి పెట్టింది? పాప డిస్టర్బెన్స్ కాదు ఆయనకి. కాదండి, తాడుతున్నది మా అన్నయ్య. కింగునే అవుతా. ఒళ్ళంతా కట్లు కట్టారు, తనలో పై కాస్త ఈ నోటికి కూడా కట్టయ్యమ్మా అంటే ఆ నర్సు వినిపించుకోలేదు. పొద్దుటి నుంచి పాటల పద్యాలు వెళ్ళాక చస్తున్నాను. సారీ అండి. ఎవరు మీరు? ఎవరు మీరు? యాక్సిడెంట్ చేసింది నేనేనండి. గుద్దింది నువ్వా నన్ను? అవునండి. అయ్యో నా రమ్మగారు, ఈ ఆనందం నేను తట్టుకోలేకపోతున్నానండి. నేనే జన్మలో మర్చిపోలేనండి. కొంచెం మీ కాలు పైకి ఎత్తండా. ఎత్తని చెప్తాను. చిలిపి కోరిక అవలే కాజా. నేను కాలెత్తమన్నది అందుకు కాదు, దండం పెట్టుకోవడానికి. అయ్యో బాబు, మీరు నా కాళ్ళకి దండం పెట్టడం ఏంటండి? కారుతో గుద్దు పెట్టినందుకు. అన్నట్టు మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా? లేదండి. ఒక్కసారి కూడా? అంటే మీరు నిజంగా కన్నెపిల్లేనా? అవును. బాగా ఆలోచించుకుని చెప్పండి. మీ ఫ్లాష్ బ్యాక్ లో ఎప్పుడైనా ఓ వర్షం కురిసిన రాత్రి మీరు సెకండ్ షో సినిమా నుంచి తిరిగి వస్తుంటే మీ కారు చెడిపోతే, నిస్సహాయ స్థితిలో మీరు కారులోంచి దిగి తడిసిపోతే, అటుగా వెళుతున్న ఓ అబ్బాయి మీకు లిఫ్ట్ ఇస్తే, మీరు వాడిని ఇంటికి తీసుకెళ్లి టీ ఇస్తే, వాడు మత్తుగా మీ మీద చెయ్యేస్తే, పిరుగుబడి మీరు వాడిని వాటేస్తే, ఆ బలహీన క్షణంలో మీరేదైనా కాలు జారి వాడి